అందరికీ నమస్కారం. నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక శాతం పోలింగ్ నమోదై రాష్ట్రంలోనే ప్రథమ స్థానం నిలిచినటువంటి నియోజకవర్గం దర్శి అసెంబ్లీ నియోజకవర్గం. ఈ దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి తరపున తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గొట్టిపాటి లక్ష్మి, అలాగే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిలు పోటీ పడ్డారు. వారి భవిష్యత్ అనేది ఈవీఎంలలో ప్రజెంట్ దాగి ఉంది. అయితే ఆ దాగి ఉన్నటువంటి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా కొంత వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. వార్డుల వారీగా, గ్రామాల వారీగా, మండలాల వారీగా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సమాచారాన్ని అత్యంత ఖచ్చితంగా నిజాయితీగా సమాచారాన్ని సేకరించి ఈ వీడియో అయితే మీకు అందిస్తున్నాను. వీడియో చివరి వరకు చూసి మీ కామెంట్ రూపంలో తెలియజేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చివరిలో ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒంగోలు పార్లమెంటు పెద్దది. ఈ ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఈ దర్శి నియోజకవర్గం ఉంది. ఈ నెల 13వ తేదీ జరిగినటువంటి పోలింగ్లో 91% పోలింగ్ నమోదయ్యి రాష్ట్ర స్థాయిలో రికార్డుకెక్కి ప్రథమ స్థానంలో నిలిచింది ఈ దర్శి నియోజకవర్గం. అయితే ఇంత భారీగా పోలైనటువంటి ఓటింగ్ అనేది ఎవరికి లబ్ధి చేకూరుతుంది అనేటువంటిది ఇప్పుడు మీకు వివరించబోతున్నాను. దర్శి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని అయితే రాష్ట్ర వైసీపీ అధినాయకత్వం అయితే ప్రకటించింది. అయితే ఈ ప్రకటన అనేది ఎన్నికల నోటిఫికేషన్కి ముందే, ఒక నెల రోజుల ముందే, అంటే చాలా ఎర్లీగా ఈ అభ్యర్థి ప్రకటన అనేది జరిగింది. ఈ అభ్యర్థి ప్రకటన జరగంగానే ఈ శివప్రసాద్ రెడ్డి తల్లి మరియు జెడ్పీ చైర్మన్ అయినటువంటి బూచేపల్లి వెంకాయమ్మ మరియు తనయుడు శివప్రసాద్ రెడ్డి ఇద్దరు కలిసి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. గ్రామానికి వెళ్ళి ఈ పర్యటనలు గావించి ఈ ఓట్లను అయితే అభ్యర్థించారు. ఈ దశలో ఈసారి దర్శి నుంచి శివప్రసాద్ రెడ్డి దాదాపు 20,000కు పైగా మెజార్టీ సాధిస్తాడనేటువంటి అభిప్రాయం ప్రజల్లో విపరీతంగా ఏర్పడింది. ఆ ఊహాగానాలు కూడా వినిపించాయి. వారి ప్రచారం కూడా ఆ విధంగానే కొనసాగింది. ఈ గెలుపు కూడా, శివప్రసాద్ గెలుపు కూడా తథ్యమనేటువంటి భావన నియోజకవర్గ ప్రజల్లో కూడా, జిల్లా వ్యాప్తంగా కూడా ఏర్పడిందని చెప్పచ్చు. తర్వాత కొంచెం లేటుగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గొట్టిపాటి లక్ష్మిని అయితే ప్రకటించడం అయితే జరిగింది. దీంతో జిల్లా వ్యాప్తంగా మరియు దర్శి నియోజకవర్గ వ్యాప్తంగా ఎవరి గొట్టిపాటి లక్ష్మి అనే అంశం మీద ఉత్సాహత, అటెన్షన్ అనేది పెరిగింది. తర్వాత నుంచి ఈ దర్శి నియోజకవర్గ రాజకీయాలు అనేవి వేగంగా మారిపోయాయి అని చెప్పొచ్చు. వైసీపీలో ఉన్నటువంటి వర్గ పోరాటాలు గొట్టిపాటి లక్ష్మికి బాగా కలిసి వచ్చాయి. రాగానే వాళ్ళు బహిర్గతమై గొట్టిపాటి లక్ష్మికి మద్దతు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే మద్దిచెట్టి వేణుగోపాల్ అనుచరులు కూడా గొట్టిపాటి లక్ష్మికి మద్దతు ఇచ్చారు. గొట్టిపాటి లక్ష్మి ప్రచారంలో దూచుకుపోవడం, తనకు మద్దతు ఇచ్చినటువంటి ముఖ్య సినిమా యాక్టర్లు కానీ, నాయకులు కానీ, వంగవీటి రంగాతో సహా ఇక్కడ దర్శి నియోజకవర్గంలో మద్దతు అనేది, ప్రచారం అనేది నిర్వహించి బాగా ప్రచారంలో దూసుకుపోయి తన హవా అనేది చాటారు. ప్రస్తుతం మండలాల వారీగా, వార్డుల వారీగా, గ్రామాల వారీగా ఇప్పుడు ఈ ఎవరి బలం ఎంతో అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. దర్శి నియోజకవర్గంలో మొత్తం దొనకొండ, కుర్చేడు, దర్శి, ముండ్లమూరు, తాళ్ళూరు అనేటువంటి 5 మండలాలు ఉన్నాయి. ఈ మండలాల వారీగా ముందు మనం ఎవరి బలం ఎంతో అనేది పరిశీలిస్తే దొనకొండ మండలాన్ని ముందు చూద్దాం. 2019లో ఇది దొనకొండ మండలంలో వైసీపీకి వచ్చేసి 5,000 మెజార్టీ వచ్చింది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి ఇక్కడ కనపడట్లేదు. ఎమ్మెల్యే టికెట్ దక్కకుండా అలిగినటువంటి మద్దిశెట్టి వేణుగోపాల్ వైసీపీ ఎమ్మెల్యే తన అనుచరులంతా కూడా గొట్టిపాటి లక్ష్మికి మద్దతు ఇచ్చారు. అంటే దీంతో ఏమైందంటే నియోజకవర్గంలో వైసీపీలో 2 గ్రూపులు ఏర్పడ్డాయి. ఈ 2 గ్రూపులు, ఒకటి మద్దిశెట్టి వేణుగోపాల్ గ్రూపు, మరొకటి బూచేపల్లి గ్రూపులుగా
ఒక గ్రూప్ అనేది ఈ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి మద్దతు ఇవ్వకుండా ఈ యొక్క గొట్టిపాటి లక్ష్మికి మద్దతు ఇచ్చారు. దీంతో గతంలో 2019లో 5,000 మెజార్టీ వైసీపీకి వచ్చింది. ఈ ఏడాది అంటే ఈ 2024 ఎన్నికలకు వచ్చాక కేవలం 800 నుంచి 1,200 ఆ మధ్య మాత్రమే, మహా అంటే ఒక 1,500 మెజార్టీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది వార్డు స్థాయి నుంచి లెక్కలు వేసి, మండల గ్రామ స్థాయి నుంచి లెక్కలు వేసి ఈ యొక్క లెక్క కట్టినటువంటి విధానం. అటు ఇటు అంటే ఒక మహా అంటే ఒక 1500 కన్నా దొనకొండ మండలంలో మెజార్టీ ఎక్కువ వైసీపీకి రాదు అనేటిది తేల్చినటువంటి విషయం. ఇది రాజకీయ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు, రాజకీయ పరిశీలకులు కూడా చెప్తున్నటువంటి అంశం. ఇక కుర్చేడు మండలం తీసుకుంటే గొట్టిపాటి లక్ష్మికి మంచి పట్టుంది. ఇక్కడ దాదాపు 2,500 నుంచి 3,000 దాకా మెజార్టీ వచ్చేటువంటి అవకాశం ఉంది గొట్టిపాటి లక్ష్మికి. గ్రామ స్థాయి నుంచి ఈ కుర్చేడు మండలంలో టీడీపీకి మంచి పట్టుంది కాబట్టి ఈ అవకాశం ఉంది. ఇక్కడ ఎంత లేదన్న ఒక 240-2,700 మెజార్టీ వస్తే దొనకొండ మండలంలో వచ్చినటువంటి మెజార్టీ పోను దొనకొండ కుర్చేడు నుంచి బయటకు వచ్చే ఈ యొక్క విశ్లేషణ అనేది టీడీపీకి ఎంత లేదన్నా 1,500 మెజార్టీ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక అక్కడి నుంచి దర్శి మున్సిపాలిటీకి వస్తే దర్శి మున్సిపాలిటీలో మొన్న జరిగినటువంటి ఈ మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది కదా. మొత్తం టోటల్గా మున్సిపల్ పరిధిలో వచ్చేసి 1,300 మెజార్టీ తెలుగుదేశం పార్టీకి వచ్చింది. అది ఈసారి మరో ఒక 500 కానీ 400 కానీ పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అంటే టోటల్గా దర్శి మున్సిపాలిటీలో వచ్చేసి 1,500 నుంచి 1,800 వరకు మెజార్టీ వస్తుందనేటువంటి రాజకీయ నాయకులు విశ్లేషణలు చెప్తున్నారు. దీంతో కుర్చేడులో మిగిలినటువంటి 1,500, దర్శి మున్సిపాలిటీలో ఉన్నటువంటి 1,800, టోటల్గా 3,200, 3,300 మెజార్టీ తెలుగుదేశం పార్టీకి ఉంటుందని లెక్కలైతే వేస్తున్నారు. ఇక దర్శి రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే దాదాపు 1,200 నుంచి 1,500 వరకు ఈ దర్శి మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో అంటే రూరల్ మండలంలో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వస్తుందని ఈ యొక్క నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో దర్శి మున్సిపాలిటీ, దర్శి రూరల్ మండలం మొత్తం కలిపితే, కుర్చేడు ఇవన్నీ కలిపితే ఆ యొక్క మొత్తం 4,500 వరకు మెజార్టీ మిగులుతుందనే, దర్శి అయిపోగా 4,500కు పైగా మెజార్టీ మిగులుతుందనేటువంటి అంచనా రాజకీయ విశ్లేషకులు చేస్తున్నారు. అంటే దొనకొండ, దర్శి రూరల్, కుర్చేడు ఈ 4 మండలాలు అయిపోగా 4,500 మెజార్టీ తెలుగుదేశం పార్టీకి ఉంటుందని ఆయా వర్గాలు మరియు నిపుణులు అయితే చెప్తున్నారు. ఇక ముండ్లమూరు మండలంలో టీడీపీకి మంచి పట్టుంది. ఇక్కడ కమ్మ సామాజిక వర్గం వారు అధికంగా ఉంటారు. ఇక్కడ వచ్చేసి 3,000కు పైగా తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంటుంది, మెజార్టీ ఉంటుంది అనేది అందరూ ఒప్పుకున్నటువంటి విషయమే. దీంతో ముండ్లమూరు అయిపోయాక మొత్తం 7,500, దాదాపు 8,000, 7,500 నుంచి 8,500 వరకు తెలుగుదేశం పార్టీ మెజార్టీలో ఉంటుందనేటువంటిది ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటున్నటువంటి విషయం. ఇక తాళ్ళూరు మండలం చూస్తే తాళ్ళూరు మండలంలో వైసీపీకి మంచి పట్టుంది. అక్కడ ఓటింగ్ కూడా వైసీపీకి బలంగా ఉంది. ఇక్కడ 3,000 నుంచి 3,500 దాకా ఈ యొక్క వైసీపీకి ఆధిక్యత, మెజార్టీ వచ్చేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ప్రతి ఒక్కరు చెప్పేటువంటి విషయమే, అది ఒప్పుకోవాల్సిన విషయం. ఈ లెక్కన 7,500 టీడీపీకి మెజార్టీ మొత్తం టోటల్గా 5 మండలాల్లో వస్తే తాళ్ళూరులో వైసీపీకి వచ్చేటువంటి 3,500 మెజార్టీ తీసేస్తే 4,000 వరకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఆధిక్యత చూపి విజయం సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా అయితే చెప్తున్నారు. ఈ లెక్కనే తెలుగుదేశం వర్గాలు కూడా వేస్తున్నాయి. రాజకీయ విశ్లేషకులు, రాజకీయ పరిశీలకులు, ఓటరు తీర్పు కూడా ఇట్లానే ఉందనేది మనకు అర్థమవుతుంది. ఈ లెక్కలనేవి గ్రామ స్థాయిగా, వార్డు స్థాయిగా తీసినటువంటి ఖచ్చితమైన సమాచారంగానే మేము చెప్తున్నాము. ఒకవేళ దీంట్లో ఏదైనా కొద్దిపాటి మార్పులు అటు ఇటు ఉన్నా ఉండొచ్చు కూడా. ఇక ఇదిలా ఉంటే వైసీపీ పార్టీ నాయకులు మరియు వైసీపీ పార్టీ శ్రేణులు మాత్రం
ఈ టోటల్గా దర్శి నియోజకవర్గంలో 15,000 నుంచి 20,000 వరకు వైసీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలవబోతున్నారు అనేటువంటిది వాళ్ళు లెక్కలు వేస్తున్నారు. అది ఎట్లా అంటే గొట్టిపాటి లక్ష్మి అభ్యర్థిత్వం ప్రకటించకముందు ఉన్న ఊపు ఇప్పుడు అట్లానే ఉంది, అదే ఓట్ల రూపంగా మారిందని వాళ్ళు అంచనా వేస్తున్నారు. అయితే గొట్టిపాటి లక్ష్మి వచ్చిన తర్వాత, టికెట్ అభ్యర్థిగా ప్రకటించి వచ్చిన తర్వాత ఈ ఈక్వేషన్స్ అనేవి మారి ఈ విధంగా అంటే పైన చెప్పిన విధంగా గొట్టిపాటి లక్ష్మికి ఆధిక్యత వచ్చే విధంగా ఈ యొక్క ఓటింగ్ జరిగిందనేది ఈ తెలుగుదేశం పార్టీల అంచనా. ఏది ఏమైనా ఎవరు ఎన్ని అంచనాలు వేసినా జూన్ 4న రాబోయేటువంటి ఎన్నికల ఫలితాలపై అందరూ దృష్టి పెట్టి ఆసక్తిగా చూస్తున్నారనేది వాస్తవం.